హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం కంటూ 16,32,000 దరఖాస్తులు అనేది ఆన్లైన్లో రావడం అయితే జరిగింది. దీనికంటూ కేటగిరీలు అనేది కేటాయిస్తారంట. ఆ కేటగిరీల రూపంలో వీళ్ళకంటూ లోన్ ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ 4 కేటగిరీలు అనేది కూడా వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. కేటగిరీ 1, 2, 3, 4 మరి ఎవరికి ముందు విడత లోన్ వస్తుంది, 50,000 నెలక లక్షన ఎలా అప్లికేషన్ చేసుకున్నారు, మీరు ఏ పద్ధతిలో అప్లికేషన్ చేసుకున్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు లీస్ట్ అంటే ఏంటి, లీస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది, లీస్ట్లో నేమ్ వస్తే మనకి ఖచ్చితంగా లోను ఇస్తారా లేదా బ్యాంకుకు వెళ్ళాలా, సివిల్ స్కోర్ అడుగుతారా, బ్యాంక్ లెటర్ అడుగుతారా అనేది దాని గురించి కంప్లీట్ డౌట్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ప్రభుత్వం సంబంధించిన ఎటువంటి పథకాల గురించిన వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. మన కేటగిరీలు అంటే ఇవ్వండి. కేటగిరీ 1 వచ్చేసి 50,000 రూపాయలు మనం పెట్టుకున్న వాళ్ళు, పెట్టి యూనిట్స్ కోసం అంటే రోడ్ సైడ్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు. దీంట్లో ఈ లిస్ట్లో ఎవరెవరు నేమ్స్ ఉంటాయి, నెక్స్ట్ పెట్టి యూనిట్స్ అంటే ఏంది, 50,000 లోపు ఎవరికి ఉన్నాయి అనే దాని గురించి మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే 50 నుంచి ₹1,00,000 తీసుకున్న వారికి 90% సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. బ్యాంక్ అనేది మనం 10% కట్టాలి. 1,00,000 నుంచి 2,00,000 తీసుకున్న వారికి 80% అనేది రాయితీ కల్పిస్తారు. మనకి 20% అనేది బ్యాంక్ కట్టుకోవాలి. 2 నుంచి 4 లక్షల వరకు 70% రాయితీ అనేది కల్పిస్తారు. మనం 30% అనేది బ్యాంక్ కట్టుకోవాలి. ఇలా 50,000 రూపాయలు పెట్టుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా 100% సబ్సిడీ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి బ్యాంకుకి అయితే కట్టేది ఉండదు. దీనికి కేటగిరీలు అనేది ఏ విధంగా ఉన్నది అనేది చూసుకుందాం. అసలు పెట్టి యూనిట్స్ అంటే ఇదండి. రోడ్ సైడ్ పెట్టుకున్న వాళ్ళు, కూల్ డ్రింక్ షాప్ ఉంటుంది, నెక్స్ట్ చపాతీ మేకింగ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ మోటార్లు రిపేర్ చేసేవాళ్ళు, ఫ్రూట్ జ్యూస్ చేసేవాళ్ళు, ఫ్లవర్స్ మేకింగ్ చేసేటోళ్ళు, అల్యూమినియం అండ్ స్టీలింగ్ సేల్ చేసేవాళ్ళు, ఇవనేది కూడా పెట్టి యూనిట్స్ కిందకి వస్తుంది. వీళ్ళకంటూ 50,000 రూపాయలు సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. 100% వెళ్తే వీళ్ళకి బ్యాంకుకి ఎటువంటిది కట్టకుండా ఉండేటట్టయితే పెట్టి యూనిట్స్ ఈ విధంగా అనేది మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇలా పాన్ షాప్ ఉంటుంది, నెక్స్ట్ రోడ్ సైడ్ మనకి చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయిగా, అవి అనేది కూడా వీటి కిందకి 50,000 కిందకు అనేది వస్తుంది. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కిందకి వస్తే వీళ్ళకి 55,000 నుంచి ₹1,00,000 వరకు అయితే మనకు ఉంటుంది. దానికి కూడా కేటగిరీకి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ చూసుకుంటే మనకి కోళ్ల ఫారం వస్తుంది, దాంట్లో యానిమల్ డైరీ ఫామ్ వస్తుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. వీళ్ళకి కూడా ₹1,00,000 అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. 1,00,000 నుంచి 2,00,000 కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఆ విధంగా అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీసింగ్ బిజినెస్ అనేది కదా, ఇది అనేది కూడా మన షాప్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి 1,00,000 నుంచి 4,00,000 అనేది కూడా కేటాయించడం అయితే జరుగుతుంది. అలా కేటగిరీస్ అనేది ఉండడం జరిగింది. దీంట్లో కూడా షాప్కు సంబంధించి ఎటువంటిది ఉంటే అటువంటిది సంబంధించి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మినీ ఫ్లోట్ మిషన్ అని ఉంది, అంటే మన పిండి మిల్లుకి సంబంధించిన అయితే 1,00,000 నుంచి 2,00,000 రావడం జరుగుతుంది. ఇది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు అనేది కొంచెం పెరుగుతుంది, కొంతమంది తగ్గుతుంది. ఆ విధంగా అనేది కూడా ఉంటుంది. మీరు అనేది చూసుకోండి. ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, సెల్ ఫోన్ రిపేర్ షాప్ ఉంటుంది, సెల్ ఫోన్ అమ్మే షాప్ ఉంటుంది, నెక్స్ట్ మనకి సేలరింగ్ షాప్ ఉంటుంది, ఎయిర్ కంప్యూటర్, ఇంటర్నెట్ అండ్ జిరాక్స్, డిటిపి అని అన్నిటికి సంబంధించిన షాప్స్ అనేది ఉంటుంది. ఈ షాప్స్ అనేది మనకి ఇండస్ట్రియల్ బిజినెస్ కిందకి పోతుంది కాబట్టి ఇదైతే బ్యాంకుకి అనేది వీరు బ్యాంక్ లింకింగ్ అనేది కూడా వీళ్ళు కనెక్ట్ చేస్తారు. వితౌట్ బ్యాంక్ లింకింగ్ పెట్టుకుంటే మాత్రం వీళ్ళు పెట్టి యూనిట్స్ కిందకి అయితే మనకి రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళకైతే, చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి వితౌట్ బ్యాంకింగ్ స్కీమ్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇది అనేది వర్తించి శాంక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్టింగ్ అండ్ శాంక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ 10 మంది అనేది మనకి వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి శాంక్షన్ లెటర్ అనేది కూడా మరో వారంలో అయితే రాబోతుంది. ఇది అనేది కూడా గ్రామ సభలు పెట్టేసి మనకు ఊరికి ఇన్ని ఇవ్వాలనేసి కూడా వీళ్ళు అనేది కూడా గ్రామ సభలో అనేది నేమ్స్ అనేది తెలుపుతారు. మొదటి లిస్ట్లో వచ్చేసి మాత్రం 50,000 ఉన్న వరకు అయితే ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనం నెక్స్ట్ వీక్ చూసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే